జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సంపదలన్నింటినీ కూడా బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి 1.0 చూశారు. రానున్న రోజుల్లో 2.0 చూస్తామంటారు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఈ 1.0ని మర్చిపోవడానికే ప్రజలు ఇంకా సిద్ధంగా లేరు. ఇప్పటికే ఇంకా నీ కళలో రాత్రిపూట పీడకలల్లాగా మీ పాలన గుర్తొస్తుంది. ఇవన్నీ అభివృద్ధిని నాశనం చేసి కర్నూలు నుంచి కోడుమూరు నుంచి ఎమ్మెగనూరుకు రావాలంటే ఆ రోడ్డు చూస్తే చాలు 1.0 పరిపాలన ఎట్లుంటుందో అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ 2.0 పరిపాలన చూపుతామంటున్నారు. ఏం చూపుతారు మీరు? గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి సర్వభ్రష్టత్వాలు బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే కాకుండా అన్ని వర్ణాలు వర్గాలకు కూడా ఏమాత్రం కూడా ఇబ్బందులు పెట్టి హత్యలు చేసి దౌర్జన్యాలు చేసి ప్రభుత్వ ఆస్తులని అదే రకంగా అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయకుండా నేను బటన్ నొక్కినా అని మీరు ప్రజలను పీకలు నొక్కితే ఎలక్షన్లలో ఒకే ఒక బటన్ నొక్కి మీ పీకలు నొక్కి 151 సీట్ల నుంచి 11 సీట్లకు కుదించి మళ్ళీ 1.0 కాదు చంద్రన్న పాలన, కూటమి ప్రభుత్వం, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు అధికారంలో తెస్తే ఈరోజు ఇంకా కూడా మీరు అర్థవంతమైనటువంటి సలహాలు అదే రకంగా ప్రతిపక్ష పాత్ర ఇవ్వకపోయినా కూడా మీరు పులివెందుల శాసనసభ్యుడిగా ఈరోజు శాసనసభకు కూడా రాకుండా కేవలం ఈరోజు బయట కూర్చొని నేను 1.0 చూశారు, నాది 2.0 చూస్తారు, రాబోయే రోజుల్లో 3.0 చూపిస్తాను, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజల్లో చులకనైపోతారు. కేవలం మీ పార్టీ శ్రేణులకు ఏదో మీరు బలం చేకూర్చాలని చెప్పి వాళ్ళలో ఉత్సాహం నింపాలని చెప్పి మీరు మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఈ రకమైనటువంటి కాదు, ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర మీకు హోదా ఇవ్వలేదు ప్రజలు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయినా కూడా ప్రతిపక్ష పాత్రగా మీరు ఒక సహేతుకమైనటువంటి నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చేది పోయి ఒక అత్యున్నత చట్టసభ అయిన శాసనసభకు రాకుండా అక్కడ మాట్లాడకుండా నేను 1.0 నుంచి 2.1 చూపిస్తానంటే అసలు ఆ 2 కానీ 1 కానీ మొన్న 1.0 చూపించారంటున్నారు. రానున్న రోజుల్లో 0.0గా మిమ్మల్ని మళ్ళీ పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా మిమ్మల్ని సమాధి కట్టే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మత్స్యకారులకు సంబంధించిన